నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో ఏదో స్పెషల్ చేస్తున్నారు. అదేంటో అయితే నాకైతే తెలీదు. ఒక్కసారి వెళ్ళి చూసేద్దాం పదండి. ఇక్కడ మా నాన్న మా కోసం మిర్చిలు ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. ఎప్పటినుంచో ఉంది ఇంట్లో పిండి, కాకపోతే చేద్దామంటే అస్సలు టైం లేకుండే. అంటే అంత బిజీ అన్నమాట మా లైఫ్లో మేము. ఎంత బిజీయో అందరికీ తెలుసు. సో అంటే టైం రావాలి కదా ఏదన్నా చేయాలంటే. సో మాకు ఇప్పుడు వచ్చిందన్నమాట. అందుకే మా నాన్న చేస్తున్నాడు. మా నాన్న చాలా బాగా చేస్తాడు అంటే మిర్చీలు. అన్నాడు గాని, అప్పుడప్పుడు అనిపిస్తుంది మేము ఎంత ఏదైనా బండి బావుందో. వెళ్తే మంచిగా గిరాకు వస్తుంది అని అనుకుంటూనే ఉంటాం, కానీ అదంతా మాటల వరకే, పెట్టింది లేదు చేసింది లేదు. సో ఎప్పుడు మా నాన్నతోనే చేపిస్తామని అనుకోకండి. మా నాన్న చాలా బాగా చేస్తాడు మిర్చిలైతే. మా మమ్మీకి ఏమో, మా మమ్మీ చేయంగా నేను ఎప్పుడు చూడలేదు చిన్నప్పటి నుంచి. ఇంకా నేను చాలా ధైర్యం చేసి చిన్నప్పుడు నేను మా మమ్మీ ఎంత తిట్టినా కానీ నేను చేసిన ఒకరోజు. కాకపోతే అది ఎంత దరిద్రంగా వచ్చిందంటే అంత దరిద్రంగా వచ్చినాయి అన్నమాట. తినడానికి బాగానే ఉన్నాయి, కాకపోతే చూడ్డానికే అస్సలు బాలేవు. పాపం వచ్చేవాడు ఎలా భరిస్తాడో ఏమో, నాకైతే నాకర్థం అర్థం కాలేదు సార్. అవ్వట్లేదు. నిజంగా నెమ్మదిగా అన్నీ నాకైతే అర్థమవుతాయి కుకింగ్ గానీ, రానే నాకు రాదు. కొంచెం తిందామంటే భయమేస్తాయి నేను వండింది. సో నేను తిన్ను, వీళ్ళు తింటారులేండి. సో మిర్చిలు ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పను. అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా నాన్న స్టైల్లో మిర్చిలు ఎలా చేస్తారో చూసేయండి.
మిర్చీలైతే అయిపోయాయి. చూడ్డానికి అసలు ఎంత బాగున్నాయి గదా! కలర్‌ఫుల్‌గా. ఇందులోకెళ్ళి ఏదో ఒకటి తీసేసుకోవాలి. వామ్మో! కాలుతాందసల. ఇప్పుడే ఫ్రెష్‌గా తీసిర్రు గదా! నాకేమో ఆత్రం ఎక్కువ. అందుకనే ఇంకా ఇదైతే తీసేసుకుందాం. ఇప్పుడు తినేద్దాం. అసలు ఈ వీడియో చూస్తే వాయిస్ ఓవర్ ఇవ్వడం ఏమో గానీ చాలా కష్టంగా ఉంది. అప్పుడేమో తినాలి అని అనిపించలేదు. బట్ ఇప్పుడైతే ఇలా చూస్తూ ఉంటే ఇంకా తినాలి అని అనిపిస్తుంది. ఉన్నప్పుడేమో చేత కాలేదు గానీ, ఇలాంటప్పుడు మాత్రం తినాలి అని అనిపిస్తది. మీకు కూడా అంతేనా? ఉన్నప్పుడు ఎవరు తినరు కదా! లేనప్పుడు మాత్రమే తినాలి అని అనిపిస్తది. సో, నాకైతే అలాగే అనిపించింది. సో, ఇక్కడ నేను తినేసేలోపు మా కోసం మా నాన్న పకోడీ చేసి పెడుతున్నాడు మా కోసం. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికే వచ్చిందన్నమాట. చాలా బాగా చేస్తాడు మా కోసం మంచిగా ఓపికతోని. అప్పుడప్పుడు చాలా ఓపిక ఉంటుంది. అప్పుడప్పుడు ఆ ఓపిక బ్లాస్ట్ అయిపోతుందన్నమాట. సో, మా కోసం మంచిగా ప్రిపేర్ చేస్తాడు ఇలాంటివైతే. పకోడీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇవి చూడ్డానికి అసలు ఎంత బాగున్నాయి కదా! నాకైతే చాలా బాగా నచ్చాయి. సో, ఇప్పుడే ఫ్రెష్‌గా స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోకుండా బయటకొచ్చినట్టున్నాయి కదా! మొత్తం ఆయిల్ ఆయిలే ఉంది. అసలు ఎఫెక్ట్ పెట్టిందో లేదో కూడా అర్థం అవ్వట్లే. సో, ఇవన్నమాట. పకోడీ కూడా అయిపోయింది ఫైనల్‌గా. సో, ఫైనల్‌గా అయితే అయిపోయాయి. మొత్తం చూడ్డానికి అసలు ఎంత బాగున్నాయో కదా! నాకైతే చాలా బాగా నచ్చాయి. సో, ఇప్పుడైతే ఆస్తి పంపకాలు చేసేసుకుందాం. ముగ్గురికి సరిసగం ఎలాగో మనందుకు నేను ఇస్తాను కాబట్టి, సో, మా వాళ్ళకు నేనే పంచుతున్నానన్నమాట. సో, ఇప్పుడైతే ఆస్తి పంపకాలయిపోయాయి. ఇప్పుడు పకోడీ టేస్ట్ చేద్దాం. ఇది కూడా చాలా బాగుంది. కాకపోతే తినలేను మొత్తం. ఎందుకంటే సాయంత్రం అయింది. నైట్ అయితే ఫుడ్ తినాలి కదా! సో, అందుకే స్కిప్ చేస్తున్నానన్నమాట. సో, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.